మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము. వాగ్దానం ఏంటంటే ధైర్యము వహించుడి, మీ కార్యము. బలహీనులు అనే మాట తీసేశాను, ఎందుకంటే వాగ్దాన సందేశం చెప్పేటప్పుడు చెప్తాను. బలహీనులు అయిపోవడానికి కారణం మనల్ని బలహీనపరుస్తున్న పరిస్థితులు ఏమిటో సందేశంలోకి వెళ్ళాక చెప్తాను. నిన్నంతా ఇదే వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకుంటూ ధ్యానిస్తున్నప్పుడు ప్రభు చెప్పారు, ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. గత మాసంలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును మరి ఈ నెలలో కూడా ప్రభు ఎందుకో మరి సఫలపరుస్తాను. గతంలో 1-2 సార్లు ఫెయిల్ అయ్యామా? గతంలో లక్షలు పెట్టుబడి పెట్టి ఫెయిల్ అయ్యామా? గతంలో 4-5 ప్రయత్నాలు చేసి విరమించుకున్నామా? ఇవాళ ప్రభు చెప్తున్నారు, ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వసించండి. పాటలు పాడేటప్పుడు, స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ఈ వాగ్దానాన్ని ధ్యానించుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కళ్ళకి కావలసిన మాటలు ప్రభు అందించునుగాక.